మీలో ఎంతమంది లిప్‌స్టిక్ వాడతారు? మేడమ్‌కి లిప్‌స్టిక్‌తో ప్రాబ్లమ్ ఏంటసలు? లిప్‌స్టిక్‌కి, పీసీఓడీకి ఏదైనా సంబంధం ఉందా? అని మన ఫాలోవర్‌లో ఒకరు అడిగారు. సో, దాని మీద నేను కూడా రీసెర్చ్ చేశాను. అసలేదైనా ఉందా? ఏమైనా స్టడీస్ ఉన్నాయా? అని చెప్పి. సో, మనం వాడే ఈ లిప్‌స్టిక్స్‌లో కొన్ని పదార్థాలుంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు స్క్రీన్ మీద. ఈ కెమికల్స్ ఉన్న లిప్‌స్టిక్స్ వాడితే ఖచ్చితంగా హార్మోన్ డిస్టర్బెన్సెస్ అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది అని చెప్పి చాలా స్టడీస్ చెప్తున్నాయి ఈ మధ్య. మెయిన్‌గా ఈ లిప్‌స్టిక్ పెట్టుకున్న తర్వాత మనం ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ అయితే లోపలికి తీసుకుంటాం కదా! సో, దాంట్లో మెయిన్‌గా లెడ్ అనే ఒక మెటల్ ఉంటుంది. అది మన బాడీ లోపలికెళ్ళిన తర్వాత అది ఎంత కొంచెమైనా సరే హార్మోన్ డిస్టర్బెన్సెస్ చేస్తుంది అని చెప్పేసి చాలా రీసెర్చెస్ చెప్తున్నాయి. సో, మరేంటి లిప్‌స్టిక్స్ వాడొద్దా అనంటే కాదు. బేసిక్‌గా చీప్‌గా దొరికే లిప్‌స్టిక్స్ కానీ, రోడ్ సైడ్ దొరికే మేకప్ ప్రొడక్ట్స్‌లో కానీ, ఇక్కడ నేను చూపించిన ఈ కెమికల్స్ అనేవి ఉంటాయి ఎక్కువగా. సో, అవి అస్సలు వాడకండి. బెటర్ మంచి బ్రాండ్స్‌ని చూజ్ చేసుకోండి. లైక్ మనం ఏం చూజ్ చేసుకుంటున్నా కూడా ఇక్కడ చూపించిన కెమికల్స్ లేని లిప్‌స్టిక్స్ అయితే యూజ్ చేయండి. పీసీఓడీ అనగానే ప్రతీదీ పెద్ద పెద్ద టాబ్లెట్సో, లైఫ్ స్టైల్ ఇంకేదో చేంజ్ చేసుకోవడం కాదు. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ కూడా లైఫ్‌లో ఖచ్చితంగా చేసుకోవాలి. ఎక్కడో దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. సో, వై నాట్ దిస్? థ్యాంక్ యూ.